ఏం రోహిత్, నీ ప్రయోగాలు అయిపోయినాయా? ఇంకా ఏమన్నా పెండింగ్ ఉన్నాయా? వారిని నువ్వు కూడా ఏంది విరాటు, యాదవ్ ఉత్తుతో మ్యాచ్ కదా అని చెప్పి మన పొట్టగాన్లకి ఛాన్సులు ఇత్తి గంతే. అర్థం చేసుకోయే. ఏంది రోహిత్ అర్థం చేసుకునేది? అరే ఓ పక్క మన ఓనిగాన్లు మనల్ని టీ20ల నుంచి కన్నెగా పక్కన పెట్టాలని చూస్తున్నారు. నీ యవ్వ మనం ఆడేదే నెలకు 5-6 మ్యాచ్లు కదనే, మళ్ళా దీంట్లో గీ తొక్కల రెస్టులు అవసరమా? అసలుగా వరల్డ్ కప్ కి బిగ్గర నెల కూడా లేదు. కరెక్టే విరాటు, ఇంకా ఇప్పటి నుంచి చూడు ప్రయోగాలు తొక్క తోలు ఏం లేవు. గది ఉత్తుత మ్యాచ్ అయినా ఇంపార్టెంట్ మ్యాచ్ అయినా. రోహిత్ అన్న ఒక గిట్ట తొందరపడి నిర్ణయాలు తీసుకాకే. ఇన్ని దినాల సంధి కూర్చోబెట్టి దబ్బున ఆడిపిస్తే గిట్టనే ఉంటది. గందుకే చెప్పేది వరుసగా అన్ని మ్యాచ్లు ఆడిపోయమని. గప్పుడు బండ్లన్నీ బాగా కండిషన్లు ఉంటాయి. సారీ తమ్ముడు, ఫైనల్ ముందర ప్రయోగాలు చేసి తప్పు చేసిన. గీ తప్పు మళ్ళా తూరి బొత్తిగా చెయ్య. బెటర్ లక్ నెక్స్ట్ టైం. రోహిత్ అన్న నువ్వు ప్రయోగాలు చేసినా చేయకున్నా ఈ తూరి మాత్రం కథ వేరే ఉంటది. నువ్వు గా విరాట్ అన్నతో వచ్చిన బూమ్రాని వెనకేసుకొచ్చిన, గా రాహుల్ ని తెచ్చుకున్నా, గా కుల్దీప్ గాని ఎంబడేసుకొచ్చిన ఈ తూరు కూడా కప్పు గెలిచేది మేమే. మార్క్ మై వర్డ్స్. వారిని శనకో, ఎంత మీ హోమ్ గ్రౌండ్ అయినంత మాత్రాన ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు చూడు. మన పర్ఫార్మెన్స్ చూస్తే గల్లంక 9లకేం కర్మర జడ్డు, గా నేపాల్ 9ల కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఏంది విరాట్ అన్న ఏమంటున్నావే? లేకుంటే ఏందివే, గా ఐపీఎల్లో మాత్రం అవసరం లేకుండా కూడా కింద మీద పడి చప్పరిస్తుంటావు. నీ యవ్వ గీడ మాత్రం అవకాశం వచ్చినప్పుడల్లా 2 కాలు ఎత్తెత్తున్నావు. గిట్టెనే గాన కంటిన్యూ అయిందనుకో రంగరంగ చాలా తిప్పలు చూడు. కరెక్టేనే విరాట్ అన్న, ఐపీఎల్ లో ధోని అన్న టిప్స్ కి బాగా అలవాటు పడింది. ఒక్క తూరిగాన అన్న వచ్చి 2 టిప్స్ చెప్పినాడు అనుకో, నీ యవ్వ టిప్ కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ని మడతయ్యను. ఇగో జడ్డు, నీ బాధ నాకు అర్థమైందివే. గందుకే ధోని అన్న తానకువే టిప్స్ పట్టుకొచ్చిన. ఇంకా ఫైనల్లో మాత్రం పొట్టు లేపాల చూడు. థ్యాంక్ యూ సో మచ్ చాహలన్న. వచ్చినానంటే నీ యవ్వ తగ్గేదేలే. ఈ తూరి కూడా ఇండియా వాళ్ళ పుల్లలన్నీ పీకేది నేనే. మొన్న మ్యాచ్ ఓడి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తీసుకున్నా, ఈ తూరి మ్యాచ్ గెలిచి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ తీసుకుంటా. అంటే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. చూస్తున్నవారు ఇతు గా ఎల్లుల్లిపాయగాడు చూడు ఎట్ట ఒగలు కొడుతున్నాడు. నీ యవ్వ వాని గాలు మ్యాచ్ ఓడిపోయినా కూడా గా ఎల్లుల్లిపాయగానికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇప్పించి మరీ ఎంకరేజ్మెంట్ చేస్తే ఇప్పుడు చూడు మనకే దమ్కిస్తున్నాడు. కానీ విరాటు, నువ్వు లైట్ తీసుకో. ఈ తూరి పంతానికి పోకుండా మట్ట సంగాడి కప్పుని ఊరికి పట్టుకోపోదాం. నీ యవ్వగా వెల్లుల్లి పిల్లగాడు వరుసగా టిప్పుకి 5-6 పుల్లలు పీకి పడేస్తున్నాడు. నీ యాల్ది గిడ ఇజ్జత్ మొత్తం పోతుంది. ఇంకా లాభం లేదు. గీ ఫైనల్లో 5 మందిని పిసికేసి నా పవర్ ఏందో చూపియాలే. ఏందివే నువ్వు చూపించేది? మేము చూసేది ఎప్పుడో అమాసకోసారో పున్నానికోసారో కాదు. నా మాదిరి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి. ఇంకా కన్సిస్టెన్సీ లేదు, కాకరకాయ లేదు. గీ ఫైనల్లో ఎవడు పుల్లలు విక్తే వాడే తోపు. ఈ తూరు చూడరి, మీ ఓనియాలకు మా మలింగ మామని యాదికి తెప్పిస్తా. ఎస్, బౌలింగ్ లోనే కాదు బ్యాటింగ్ లో కూడా గంతే. ఇంతవరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. మొన్ననే గా పాకనేళ్ల మీద సెంచరీ మిస్ అయింది. ఈ తూరి బొత్తిగా మిస్ గానియా. ఈ కుశాల్ గాని క్లాస్ ఏందో చూపిస్తా. ఒరే కుశాల్గా సెంచరీ మిస్ అయిన నీకే అంతుంటే, నీ యవ్వ గీడ సెంచరీ చేసిన మ్యాచ్ వీకింది. గది కూడా గా తీట నేల మీద నాకెంత ఉండాలే బిడ్డ. గా బంగ్లా నేల మీద ఉన్న కషల్లా మీ మీద చూపించినామనుకో, వారు 1 సైడ్ అయిపోతుంది చూడి. ఎస్, 1 సైడ్ చెయ్యాలి. నిద్రపోతున్న కునుఫుని లేపాలే, కప్పుని ఊరికి పట్టుకోపోవాలి. అంటే ఏం దేర్దికు మీ కళ్ళకి మేము ఎట్టగానొత్తున్నాం? మా ఊరికొచ్చి మా కప్పునే పట్టుకోపోతా అంటే మేము సూత ఊకుంటాం అనుకున్నారా? మీకంత సీన్ లేదు. ఈ తూరి కూడా మిమ్మల్ని ఉత్త చేతులతోనే ఊరికి సాగనంపుతాం చూడు. వారిని మీతో ఏమైతుంది, మన్ను కూడా కాదు. అయినా మీరు ఎవరిని చూసుకొని ఏం చూసుకొని ఇంతరాని ఎగిరెగిరి పడుతుర్రు. ఇంకెవరినన్నా నన్ను చూసుకొని మొన్ననే గా పాకనేళ్లను ప్యాక్ చేసి వీనిగాలను ఫైనల్ కి తెప్పించిన. నిన్న గా బంగ్లా నేలను కూడా గెలిపించిన. గట్టుంటది నా టిప్స్ తోని. బూమన్నావు నువ్వు నిజంగా తోపు తురుమువే. ఈ తూరైతే 50 రూపాయలు ఎక్కువైనా చింతలా ఇత్తనే. ఫస్ట్ గా బూమ్రన్న దాంట్లో ఎట్ట చప్పరియాలనో చెప్పు. ఒరే గా బూమ్ర దాంట్లో ఎట్ట జోపాలనో, గా రోహిత్ని విరాట్ని ఎట్ట పిసుకాలనో, గా రాహుల్ కి హార్దిక్ ఎట్ట దమ్కియాలనో, ఇవన్నీ టిప్స్ పీడిఎఫ్ చేసి వాట్సాప్ లో పంపిస్తా చూసుకో. వా బూమన్నో, యాదవ్ గా బంగ్లా నేలతో ఉత్తుతో మ్యాచ్ కదా అని చెప్పి మొత్తం టాస్ నుంచి ప్లేయింగ్ 11 దాకా అన్ని ప్రయోగాలే చేసినాం. గందుకే ఓడిపోయినాం. బిడ్డ, గాయవన్న సింహాల నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది చూడు. జర భద్రం. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్ పై మీ ఒపీనియన్ ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్.